హలో క్యూటీస్. సో లడ్డు బర్త్డే సందర్భంగా మేము ఒక ట్రిప్ ప్లాన్ చేసాము. ఆ ట్రిప్ కోసం ప్యాక్ చేస్తున్న సందర్భంలో తీసిన క్లిప్ ఇది. సో మీరు చూడొచ్చు, మేము మార్నింగ్ 6 o'clockకి స్టార్ట్ అవుదాం అనుకున్నాము. ఎప్పుడైనా ప్యాకింగ్ ఒక రోజు ముందే పెట్టుకోవాలి అని ఈసారైనా మేము రియలైజ్ అవుతామని అనుకుంటున్నాం, కానీ ఏమో చూడాలి. ఎవ్రీ టైం అనుకుంటాం కానీ సేమ్ రిపీట్ అవుతుంది. సో బ్యాగ్ ప్యాకింగ్ 6 o'clockకి వెళ్ళాల్సింది, మేము ఆ బ్యాగ్ ప్యాకింగ్ వల్ల ఈవినింగ్ 6కి వెళ్ళాల్సి వచ్చింది అనమాట. సో ఇక్కడైతే అన్ని సర్దుడైపోయి అన్ని ప్యాక్ చేసుకొని పోతున్నాం. మమ్మల్ని బ్యాగులు ప్యాక్ చేస్తుంటే ఈ జాక్స్ అడుగుడురి మేము ఆయన వదిలేసి పోతాం అనుకొని ఆడు బ్యాగ్లో వచ్చి కూర్చున్నాడు. అసలు కదులు లేదు, ఎంత లెమ్మన్నా కూడా లేచుడు లేదు. అసలు ఫుల్ ఆగం చేసిండు. చాలాసేపు వాడే సతాయించుకుంటా ఉన్నాడు. అవును, ఎందుకంటే అవన్నీ వదిలేసి వెళ్తామేమో అని వాడి భయం. అందుకే మా బ్యాగ్ లో నుండి అసలు కదలట్లేదు అనమాట. క్యూట్ ఫీల్, ఎంత ఇన్నోసెంట్ ఫేస్ వేసుకొని చూస్తున్నారు చూడొచ్చు మీరు. ఫైనల్ గా అవన్నీ సోఫాలో పెట్టి మేము కింద ప్యాక్ చేసినాం, ఎందుకంటే కింద వేస్తే ఎటు వేసి ఆ బ్యాగ్ లకి ఎత్తుండు కాబట్టి. సో మేము ఇంకా ఫైనల్లీ స్టార్ట్ అయిపోయాం. మీరు చూడొచ్చు అక్కడ మా మమ్మీ ఏకంగా రైస్ కుక్కర్ పెట్టింది. ఎందుకంటే ఫుడ్ అనేది చాలా కష్టం, మనం బయటకు వెళ్తున్నప్పుడు ఇబ్బందికి గురి కావద్దని మేము కొంచెం మాక్సిమం ఇంటి ఫుడ్ కూడా కొద్దిగా ప్రిపేర్ చేసుకొని వెళ్ళాము. సో మేము లాస్ట్ టైం ఒకటి ఎక్స్పీరియన్స్ అయినాం. అంటే లాస్ట్ టైం కూడా ఇలాగే ఏం ప్రిపరేషన్ లేకుండా వచ్చినాం. బయటకు వచ్చినాక మాకు కొన్ని ఇబ్బందులు ఎదురయ్యాయి కాబట్టి మేము ఇప్పుడు అది ఫిక్స్ అయినాం అన్నట్టు. కొంచెం మోస్ట్లీ ఇంటి ఫుడ్ ప్రిఫర్ చేద్దామని చెప్పేసి. అవును, ఎందుకంటే బయటకు వెళ్ళినప్పుడు అక్కడ వెదర్ చేంజ్, వాటర్ చేంజ్, ఫుడ్ హ్యాబిట్స్ వాళ్ళకి మనకి చేంజ్ ఉంటాయి. సో దాన్ని దృష్టిలో పెట్టుకొని మనం ఎంత వీలైతే అంత ఇంట్లోనే స్నాక్స్ అండ్ ఆల్ ప్రిపేర్ చేసుకోవడం బెటర్. ఎందుకంటే లేకపోతే డయేరియా, స్టమక్ అప్సెట్లు, ఫుడ్ పాయిజనింగ్లు అవుతాయి, చాలా ఇబ్బంది పడాల్సి వస్తుంది. సో ఫైనల్ గా మేమైతే స్టార్ట్ అయిపోయినాం. ఇక ఈవినింగ్ ఏదో ఒకటి కానీ ఇక స్టార్ట్ అయిపోయినాం. జాక్స్ కూడా ఫస్ట్ టైం వస్తుండే మాతోనే, అంటే వాడు ఇంత లాంగ్ జర్నీ చేయడం ఫస్ట్ టైం అన్నట్టు. సో మస్తు ఎగ్జైట్. మీరు చూడొచ్చు అటు ఇటు పంది, మధ్యలో నంది, నేనే నంది. సో అలా ఏం లేదు, మధ్యలో ఉన్నది పంది, అటు ఇటు నంది. సో అదే కరెక్ట్. మీరు ఎంత దుర్మార్గులు, నాకు విండో సీట్ ఇవ్వకుండా అటొకరు ఇటొకరు నన్ను మధ్యలో వేసి కూర్చోబెట్టారు. చాలా కావాలి, నాకు కావాలి విండో సీట్. మధ్యలో ఖాళీగా బుగ్గ అక్కనే కాబట్టి అక్కడ మధ్యలో కూర్చోబెట్టాను. అసలు నాకు ఆ హెడ్ రెస్ట్ కూడా లేదు, ఎంత ఇబ్బంది అయిందో పాపం. ఆ జాక్స్ వాడు నేను పాపం అసలు జాక్స్ ఆడైతే మొత్తం మా మీదకి లేసుడే లేదు. ఎంత కింద కొంచెం పడుకోబెడదామని చెప్పినా కూడా వాడు అసలు కొద్దిసేపు కూడా మమ్మల్ని వదిలేసి ఉండడం లేదు. సో ఎప్పుడు ఇట్లా అరవడం మా మీదకి చూసుకుంటా. ఏంటి అంటే మా డాడీ దగ్గర పెట్టి, డాడీ అంటే చాలా ఇష్టం. సో డాడీ దగ్గర ఉంటాడేమో, మేము కొద్దిగా ఫ్రీ ఉండొచ్చు, వెనక 3 members కదా అనుకుంటే అస్సలు ఉండట్లేదు అనమాట. డాడీ దగ్గరికి వెళ్ళడం ఒక 5 minutes లోనే అరవడం, వెనక్కి వస్తా అని చెప్పి. అసలు పాయింట్ ఏంటంటే వాడు ఏమనుకుంటున్నాడంటే మేము వెనకాల ఏదన్నా వేరే డిఫరెంట్ ఐటమ్స్ తింటున్నామేమో అని వాడికి డౌట్. అండ్ ఇక్కడ మీకు అర్థమవుతుంది, ఇది అక్కకి తెలియకుండా తీసిన ఇది పక్కా పెట్టాల్సిందే. ఇది పక్కా చూడండి. అసలు ఇప్పుడు సోయి లేకుండా ఎట్లా పడుకుంది, సడన్ గా లేస్తుంది, ఎందుకంటే నెక్ పెయిన్ వచ్చింది కాబట్టి. అది డిలీట్ చేయాలండి ప్లీజ్. నో వే. సో మేము వెళ్ళేటప్పుడు అయితే ఫుల్ వర్షం వచ్చింది. అసలు చాలా మాక్సిమం డిస్టెన్స్ కూడా వర్షం వస్తూనే ఉంది. మేము ఆ మధ్యలో అసలు ఏంది అంటే కరెక్ట్ టైం అయినా మనం వెళ్ళేది, కరెక్టేనా వెళ్ళడం ఇక్కడికి అనుకున్నాం. కాకపోతే కొంచెం డిస్టెన్స్ వచ్చాక తగ్గిపోయింది. సో వస్తుంది, తగ్గిపోతుంది, అట్లనే జరుగుతూ ఉంది రిపీటెడ్ గా. బట్ ఇట్ వాజ్ ఎ గ్రేట్ ఎక్స్పీరియన్స్. పాపం అలసిపోయినా, నేను అలసిపోయినా కాదు, నిద్ర మోహంది. నాకు నిద్ర లేదు, అఫ్ కోర్స్ అలసిపోయాను. మీరు మంచిగా కూర్చున్నారు అసలు మధ్యలో మమ్మీ మీద కాళ్ళు, నా మీద తల పెట్టి పడుకొని ఉంది. అసలు మా ఇద్దరికి నిద్ర లేదు, అక్కకి కాదు. అండ్ ఇక్కడ మీకు చూస్తే అర్థమవుతుంది, ఒక దిక్కేమో సన్ను, ఒక దిక్కేమో రెయిన్. సో రెండింటి కాంబినేషన్. సో మేమైతే మధ్యలో ఒక దగ్గర ఆగుండే టీ తాగుదామని చెప్పేసి నిద్ర తీసాను. మీరు జాక్స్ అనమాట ఎలా. సో జాక్స్ కూడా ఏమన్నా వస్తుంది కదా, సో ప్లేస్ అయితే చాలా బాగుంది అండ్ చాలా పీస్ఫుల్ ఉంది. తెలియదు నాకు, డిఫరెంట్ రిలేషన్ చూద్దామే. అందుకే నాకు పడుకోలేదు, నాకు కళ్ళ నొప్పి, హెడేక్గా ఉంది. బట్ స్టిల్ నేను పడుకోలేదు. మా వెదర్ అయితే చాలా క్రేజీ ఉంది చూడండి. వర్షం వచ్చేలా మబ్బులు కమ్ముకున్నాయి, చీకట్ల మబ్బులు కమ్ముకున్నాయా ఏమంటారు. సో అలా ఉందన్నమాట. అది ఉడుకుతుంది, ఏదో ఉడుకుతుంది. డాడీ అక్కడ జాక్స్ టాయిలెట్ వెళ్ళినా, టాయిలెట్ వస్తున్నా కూడా.
సో ఒక 200-300 కిలోమీటర్స్ అయ్యాక టీ తాగుదామని ఒక దగ్గర ఆగామన్నమాట. వావ్, ఆ దాబాలో గణేష్ ది పెద్ద ఫోటో ఉంది. నాకైతే చాలా ప్లెజెంట్ అనిపించింది. మళ్ళీ ఒకవైపు వర్షం పడింది. ఆ టీ వావ్, వాట్ ఏ గ్రేట్ ఎక్స్పీరియన్స్ అనిపించింది. మామ్ డాడ్ ఏమో టీ తాగారు, నేను కాఫీ తాగిన. లడ్డు కూడా టీ తాగింది. కానీ నాకు నేను ఆ కాఫీలో ఆ బిస్కెట్ తిన్నా, నాకు అస్సలు నచ్చలేదు. ఉస్మానియా బిస్కెట్స్ విత్ టీ క్రేజీ ఉండే. అక్కడికి టేస్ట్ లెస్ కాబట్టి అన్ని ఏవేవో టేస్ట్ చేస్తూ ఉంటుంది. కాఫీలో తీసుకున్నా, నాకు నచ్చలేదు. ఆ కాఫీ బాగాలేదా, మరి ఉస్మానియా బిస్కెట్ తో కాంబినేషన్ బాగాలేదా తెలియదు. అవి రెండింటి కాంబినేషన్ చెత్తగా ఉంటుంది. ఫస్ట్ ఆఫ్ ఆల్ అంటే టీలో బాగుంటుంది కానీ కాఫీలో ఎట్లుంటుందిరా. యా, సో మేము ఎలాగో చల్లగాలికి వెళ్ళాం కదా, జాక్సన్ కూడా కొద్దిగా అట్లా ఆడిపిద్దామని చెప్పేసి బయటికి తీసుకొచ్చి మంచిగా కొంచెం చిల్ చేపిస్తున్నాం అన్నట్టు ఇక్కడ. సో అప్పటికే వర్షం కూడా ఫుల్ స్టార్ట్ అయి ఉండే. మళ్ళీ వెళ్ళి సేమ్ కార్లో మేమైతే ఇక్కడ మధ్యలో ఆగినాం. ఇదేం ప్లేస్ కూడా తెలియదు, ఎక్కడ కష్టమో తెలియదు. ఫుల్ వర్షం వస్తుంది బయట అందరి దగ్గర. మేము టీ తాగమని ఆగినాం యాక్చువల్లీ, కానీ ఫుల్ వర్షం స్టార్ట్ అయింది. సో నేను జాక్ సైడ్ మాత్రం కార్లో ఉన్న వీడికి ఏమైనా పెడిగ్రీ తినిపిద్దాం అనుకుంటున్నాం. చెప్తే మిడతనే ఉంటుంది. అన్ని నాటకాలు 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 నాటకాలు. ఇంతకీ మేము వెళ్ళే ప్లేస్ ఎక్కడికి అని గెస్ట్ చేశారా ఎవరైనా? చేస్తే పక్కా కామెంట్స్ చేయండి. ఒరే జాక్స్ గా వీడైతే మొత్తం అల్లరి పిడుగు. వీడియో 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 తర్వాత కొంచెం దూరం వెళ్ళాక కర్నూలు వచ్చింది అనుకుంటా మేబీ. అప్పటికే 9:30 అట్లా అవుతుంది. సో ఆ టైంలో డాడీ ముందు అక్క వెనకాల నెక్ బ్యాండ్స్ పెట్టుకొని చూడు ఇద్దరు పేషెంట్ల లెక్క కూర్చున్నారు. మంచిగా చిల్ అవుతారు యాక్చువల్లీ ఇద్దరు. అంటే మాకందరికి నెక్ పెయిన్ వచ్చినా పర్లేదు, వీళ్ళిద్దరు మాత్రం ఆరామ్స్ కూర్చున్నారు. ఆర్ఎంసీ కాదు అసలు, మా ఇద్దరికి ఎంత, డాడీకి కూడా పాపం డిస్కంఫర్ట్ ఉండే అప్పుడు. సో ఇంకొక క్రేజీ విషయం ఏంటంటే, మేము ఇట్లా నార్మల్ ఆల్రెడీ వంట కుక్ చేసుకొని పోయినామని చెప్పినా కదా. సో అక్కడ ఒక ప్లేస్ కనిపించుండే మాకు, నార్మల్ ఇట్లా స్టెప్స్ లెక్క. సో అక్కడ ఆగి అన్ని తీసుకొని అక్కడ తిన్నాం అన్నట్టు. సో క్రేజీ అనిపించింది, ఇట్లా వనభోజనాలకు వెళ్తారు కదా అలా అనిపించింది. అవును, నాకైతే ఆ చట్నీ చాలా కారం అనిపించింది ఫ్రెండ్స్. చట్నీ ఎలా ఉన్నా కానీ లైక్ ఆ ఫీల్ బాగుంది. సో ఇక మేము తినేసినాక జాక్ సైడ్ కూడా అక్కడ కర్డ్ రైస్ పెట్టేసి వాడికి తినిపిస్తున్నాడు. అసలు ఫుల్ మారం చేసిండు తినా అన్నట్టు. కాకపోతే నేను చేత్తో ఇక కొంచెం బలవంతంగా మళ్ళీ ఎప్పుడు అంటే మళ్ళీ ఆగడం ఊకే పెట్టడం అంటే కష్టం కదా. సో అందుకని చెప్పేసి తినిపించిన అన్నట్టు. నేనేం చేయలేదా? నువ్వు చేసావు, ఫేస్ వాష్ చేసుకున్నావు కదా. ఇది కట్ చేయ క్లిప్. చూసారా ఫ్రెండ్స్, అక్క అంత కష్టమైన పరిస్థితుల్లో కూడా మినరల్ వాటర్ తో అక్కడ ఫేస్ వాష్ చేసుకుంది. లేదు నేనే కాదు, లడ్డు కూడా చేసుకుంది, కానీ నన్నే రికార్డ్ చేసింది. నేను అలా చేయలేదు అసలు, పొద్దున్న నేను స్నానం చేయలేదు ఫ్రెండ్స్, అందుకే. సో అంత సెల్ఫ్ కేర్ అన్నట్టు అక్కకి. అంత సీన్ లేదు, నువ్వు కొడుకు నేను తీయడం మర్చిపోయి. సో ఇక్కడ మళ్ళీ కాసేపు అయ్యాక మళ్ళీ టీ కాగా ఇదే రిపీట్. కాసేపు జర్నీ చేయడం, కాసేపు టీ కోసం ఆగడం, ఇదే అసలు రిపీటెడ్ గా. గాయ్స్ ఇప్పుడు 1:15 అవుతుంది. ట్రిప్ ప్లానింగ్ గాయ్స్. సో ఇప్పుడే మేము ఏం క్రాస్ అయినా అనంతపురం ఏవేవో క్రాస్ అయినాం. నిద్ర వస్తుంది కొద్దిగా, అందుకని టీ తాగుదామని చెప్పేసి ఇక్కడ ఆగినాం. రోడ్ మీద ఒక టీ స్టాల్, సమ్ ఫుడ్ కోర్ట్ లాగా కనిపించింది. సో ఇక్కడ ఆగినాం. ఇక్కడ అయిన బిస్కెట్లు మ్యాండేటరీ గాయ్స్. అక్క తావు. సో బెంగళూరు రీచ్ అయిపోయాం. ఎక్కడ ఉన్నాం? బెంగళూరేనా ఇది? బెంగళూరు దగ్గర ఆగి పెట్రోల్ కొట్టిద్దామని పెట్రోల్ బంక్లో ఉన్నాం. ఇప్పుడైతే ఫుల్ చలి ఉంది యాక్చువల్. ఇక్కడ మనకి ఏం లేదు కానీ ఇక్కడ ఘోరంగా
అవును, చాలా చలిగా ఉంది. అక్క వణుకుతుంది చూడండి. అక్కడ తమిళ ఏంటి కన్నడ కదా, కన్నడ నేమ్స్. సో మేమైతే నైట్ అంతా జర్నీ చేసుకుని ఉన్నాం అసలు నాన్ స్టాప్గా. అంటే ఎక్కడన్నా ఆగుదాం అనుకున్నాం నైట్ ఏదైనా హోటల్ తీసుకొని. కాకపోతే అంటే సగమన్నా రీచ్ అయినా అది సాటిస్ఫాక్షన్ రావాలని చెప్పేసి అసలు నాన్ స్టాప్గా వస్తూనే ఉన్నాం. సో ఫైనల్గా ఇక్కడ అక్క మమ్మీ చూడు ఎట్లా పడుకుంటారు, సో లేకుండా పడుకొని ఉన్నారు. అసలు డిలీట్ లేదు, అస్సలు డిలీట్ చేయ. నేను డాడీ మాత్రమే లేచున్నాం యాక్టివ్గా. కాకపోతే వీళ్ళిద్దరు అసలు నిద్ర మొహాలు. నువ్వు యాక్టివ్ ఉన్నావు నీకు మాత్రం అనిపిస్తుంది. అరే చూడలేదు నేను. సో ఇక గ్రీనరీ వస్తే మీకు అర్థమైంది ఎంత బాగుంది అసలు. ఆ ప్రకృతి, ఆ పై గాలులు, ఆ పచ్చటి గాలి, పచ్చటి చెట్లు. సో అక్కడే ఉంటా అని మారం చేసింది. కానీ నేనే ఎందుకు లేగా అని ఎంట పెట్టుకోవాల్సినాం. నాకు చాలా ఇష్టం యాక్చువల్లీ ఈ ప్రకృతిని ఆస్వాదించడానికి వెళ్తున్నాము. అంతేగా మన ఏంటి అంత ప్యూర్ ఎయిర్ ఎక్కడ దొరుకుతుంది మనకి. సో ఇక నాన్ స్టాప్ గా జర్నీ చేసినాక కొంచెం ఫ్రెష్ అప్ కావాలి కదా, బ్రష్ చేయాలి అట్లా అని చెప్పేసి ఒక దగ్గరనైతే ఆగినాం. అదేంట్రా జమునా స్వీట్స్ అని సంథింగ్ ఏదో ఉంది. అక్కడ టిఫిన్స్ ఏం లేవు, కాకపోతే ఆ ప్లేస్ అయితే క్రేజీ ఉంది అసలు. స్వీట్స్ ఉంటాయి అన్ని రకాలు అక్కడ, అన్ని చేతితో చేసిన స్వీట్స్ అన్నమాట. లేదు అంటే వాళ్ళు ప్యూర్ హోమ్ మేడ్. మేము కూడా కొన్ని స్వీట్స్ కూడా తీసుకున్నాం, అది కూడా క్లిప్ వస్తుంది. అసలు చాలా టేస్టీగా ఉన్నాయి. ఒకటి లైక్ ప్లేస్ లోనే ఒక వైబ్ ఉంది కదా. జాక్ ఫ్రూట్ హల్వా ఎంత క్రేజీ ఏంటంటే నల్ల బెల్లంతో నల్ల రైస్ తో ఏదో ఉంది, అది కూడా చాలా బాగుంది. అన్ని బాగున్నాయి. మేమైతే ఫ్రెష్ అప్ అయిపోయి అక్కడ కూర్చున్నాం కొద్దిసేపు. అప్పటికి ఇంకా అక్క లేవలేదు, ఇది నువ్వు లేవక ముందు. అవునా? అక్క ఇంకా నిద్రమోహం వేసుకొని పడుకొని ఉంది కార్లో. సో మేమైతే ఫస్ట్ వచ్చి కొంచెం ఫేస్ వాష్ చేసుకొని బ్రష్ చేసుకున్నాం. సో తర్వాత వచ్చింది. ఎందుకు వచ్చిందంటే ఈ స్వీట్స్ చూసి వచ్చింది. స్వీట్స్ ఆశ, అక్కడ కూడా ఆశనే ప్రదర్శించింది. లేదు, అవి మీ అందరి నోటితో టేస్ట్ చేయాలని నాకు తపన. అంటే తీసుకున్నాం మరి అందరి కోసం. మీరే తినాలని తీసుకున్నారు, అవి నా కోసమా చెప్పు. అంతే మరి చూడు, అక్కడ నేను ఇక్కడ ప్రతి ఒక్కటి అడిగి టేస్ట్ చేస్తున్నా. అదేలా ఉంది ఇదేలా ఉంది. ఒకసారి అదే వాళ్ళు జిలేబీగా ఏదో మర్చిపోతే అడిగి మరి అరే ఇది ఇవ్వరా టేస్ట్ చేయడానికి అని చెప్పేసి పాపం అది కూడా అడిగి టేస్ట్ చేసింది. వాళ్ళు మూమాటానికి ఇచ్చిర్రు. లేదు, వాళ్ళు నాకు కడుపు నింపేశారు. వాళ్ళు ఇచ్చిన 12 పీస్లకైనా కడుపు నిండిపోయింది. సో అట్లా అక్కతో మినిమం ఉంటుంది అన్నట్టు, అట్లా వేస్తూనే ఉంటుంది. అబ్బా ఎంత బాగుందంటే కాజు హల్వాన్ అయితే వన్ ఆఫ్ మై ఫేవరెట్స్ అయిపోయింది. సో ఆ స్వీట్ తిన్నాక వెంటనే మేము కాఫీ తాగుదామని చెప్పేసి, అంటే ఫస్ట్ తాగాలి యాక్చువల్లీ. కాకపోతే మాకు తెలియలేదురా నీకు. నాకు తెలివి లేకపోవడం వల్ల ఇలా జరిగింది ఫ్రెండ్స్, అంతే. సో మళ్ళీ కాఫీ తాగినాక మళ్ళీ కార్లోకి వచ్చి మళ్ళీ స్వీట్ తింటున్నాం. చూడండి ఎలా తింటుందో. ఎంత బాగుంది అని చెప్తుంది. సో చాలా టేస్టీగా ఉండే అదైతే. నీకు కూడా నచ్చింది కదా అది? నాకు చాలా అంటే చాలా నచ్చింది అది. ఎంత టెంప్టింగ్ ఉందిరా చూస్తే. నాకు కన్సిస్టెన్సీ అబ్బా. చాలా ఫ్రెష్ గా కనిపిస్తున్నావా? నీకు అనిపించచ్చు మేము స్నానం చేసినామే మార్నింగ్. కానీ మా చెల్లి అసలు స్నానం చేయలేదు 2 రోజులుగా. నువ్వు నిన్న ఫేస్ వాష్ చేసుకున్నాను. అది నేను 3rd టైం స్నానం 3 times చేసిన తర్వాత ఫేస్ వాష్ చేసుకున్నాను. అసలు నమ్మద్దు, మీకు తెలుసు కదా. సో ఫైనల్ గా మీరు ఏమనుకుంటారు, మేము ఎక్కడికి వెళ్తున్నాం అనుకుంటున్నాం? ఎవరైనా ఎనీ గెసెస్? అంత ఇంటెలిజెంట్ ఫెలోస్ తోటి కామెంట్ చేయండి మేము ఎక్కడికి వెళ్తున్నాం. లేకపోతే మేమే రివ్యూ చేస్తాం. మీకు అంతా ఇది ఒక మంచి ప్లేస్, ఇక్కడ ఎక్కువ గ్రీనరీ ఉంటుంది. ఇప్పుడు గెస్ చేయండి ఓకేనా? ఇప్పుడు అందరికి అర్థమైపోయింది మ్యాథ్స్. గ్రీనరీ అంటే గ్రీనరీకి చేయండి ఏంటి? గాడ్స్ ప్లేస్. నేను చెప్పు గాడ్స్ ప్లేస్ అంటారు. ఇవన్నీ చెప్పుకో. సో అది ఎవరైనా గెస్ట్ చేసి ఉంటే కామెంట్ చేయండి. చూడండి ఫ్రెండ్స్, నైట్ అంతా నిద్ర లేదు, పేషెంట్లు మారిపోయారు. చూడండి ఎంత వెలిగిపోతుందో. నైట్ అంతా గురక ఒకటి అంత వస్తుంది ఫ్రెండ్స్. మమ్మీకి వద్దు మమ్మీ
చిన్న పిల్లల లెక్క అట్లా తినొద్దు, పళ్ళు పుచ్చిపోతాయి అని ఎంత చెప్పినా వినలేదు ఫ్రెండ్స్. చిన్న పిల్లల లెక్క చాక్లెట్లు ఏంటుంది ఫ్రెండ్స్. నేను తెచ్చుకున్న చాక్లెట్ నా బ్యాగ్ లో నుండి రమ్మని తీరా అమ్మ ఎలా చేస్తారు మొత్తం. నువ్వు చేస్తేనే లడ్డేమో స్వీట్ తింటాని చేసినాక వెంటనే స్వీట్లు చూసారా, నా కోసం ఒకసారి చెప్పింది లడ్డు తీసుకుని నేనే అక్కను అక్కడ కార్లో నుండి అక్కడ ఇవో డిఫరెంట్ టైప్స్ ఆఫ్ స్వీట్స్ ఉన్నాయి, నార టేస్ట్ చేద్దామని పట్టుకుపోయా. ఎగ్జాక్ట్లీ అదే జరిగింది. టేస్ట్ చేసింది ఎవరు ఎక్కువగా? టేస్ట్ చేసి ఎవరిని తినలేదు వాళ్ళ ఫేస్ మేము వింటామా చెప్పండి, మాకు ఎక్కడ ఆగుతుంది? ఏమాగుతుంది? కడుపు. లడ్డు వరస్ట్ టేస్ట్ ఉంటుంది. కాఫీ కన్నా ముందు స్వీట్ తిన్న తర్వాత వెంటనే కాఫీ తాగిన తర్వాత మళ్ళీ నేనన్నా ఒకటి రెండు తిన్నా, అక్క అన్ని టేస్ట్ చేసింది ఇంక్లూడింగ్ జిలేబీ. అది షుగర్ జిలేబీయా? షుగర్ బెల్లం 2 జిలేబీలు టేస్ట్ చేసిన. క్రేజీనే. మైదా జిలేబీ, చల్లటి జిలేబీలు నాకు ఇష్టం. నాకు జిలేబీ ఫ్రిడ్జ్ లో పెట్టుకుని తింటే కూడా ఇష్టం. సో అలా మేము సాంగ్స్ ఎంజాయ్ చేస్తూ నేచర్ ని ఎంజాయ్ చేస్తూ మంచి ప్రకృతి గాలిని బ్రేక్ఫాస్ట్ చేసే టైం అయింది కదా అని బ్రేక్ఫాస్ట్ ఎక్కడ చేద్దామని ప్లేస్ కోసం వెతుకుతున్నాం అన్నమాట. ఎందుకంటే ఆ లొకేషన్ చూసినాక ఎవరికి ఆకలి కాదు, అంత బాగున్నాయి. అంటే అంత గ్రీనరీతో కడుపు నిండిపోయేలా ఉన్నాయి. ఇలా చెప్తుంది కానీ మేము అందుకే బ్రేక్ఫాస్ట్ వద్దు అని చెప్పాం. బట్ వినకుండా మాకు కడుపు నిండిపోయినాయి, కానీ మమ్మీ వాళ్ళకి కొంచెం ఆకలి వేసింది. సో వాళ్ళకి ఇంకా కడుపు నిండి అని చెప్పేసి మేము కూడా వెళ్ళాం. సో అక్కడ టేస్ట్ అయితే అసలు అదుర్స్తుంది. టిఫిన్స్ అన్ని కూడా బాగున్నాయి. నేనైతే పొంగల్ తీసుకొని ఉండే, చాలా టేస్టీగా ఉంది. అది నార్మల్ గా మనం బయట తింటాం కదా, మన దగ్గర తిన్న కంటే కూడా చాలా టేస్టీగా ఉంది. చెల్లి తిన్న పొంగల్ కంటే నేను తిన్న ఇడ్లీ ఇంకా బాగుంది. చాలా ముఖ్యంగా కొబ్బరి చట్నీ హైలైట్. అసలు ఇప్పటికైనా మీరు మేము వెళ్ళే ప్లేస్ ఏందని గెస్ చేస్తే పక్కా కామెంట్లలో పెట్టుర్రి. సో నేను చాలా హింట్స్ కూడా ఇచ్చిన కదా మధ్యలో. ఒకవేళ హింట్స్ ఏంటి మనకు అర్థం కాకపోతే మళ్ళీ రివర్స్ పోయి చూసి వచ్చి మళ్ళీ నేనైతే ఏకంగా స్పెల్లింగ్ చెప్పాను ఫస్ట్ కదా. నువ్వు ఎందుకు ఇప్పుడు మళ్ళీ రివీల్ చేసావు? కదా ఎట్లయినా అందుకే. సో ఇది మన బ్లాగ్. నెక్స్ట్ బ్లాగ్ లో మేము ఎక్కడికి వెళ్ళాం, అసలు ఏం జరిగింది, అక్కడ ఏమేమి చేస్తున్నాం, అసలు మేము ఇక్కడికి ఎందుకు వెళ్తున్నామో మీకు తెలుసా? అది పెద్ద క్వశ్చన్ మార్క్. అవన్నీ కూడా క్వశ్చన్ మార్క్లే. నెక్స్ట్ బ్లాగ్ చూడండి. కీప్ వాచింగ్. టేక్ కేర్. బై బై.